పరిశుద్ధ గ్రంథంలోని దైవభక్తి కలిగిన స్త్రీలు, అలాగే భక్తిహీనత కలిగినటువంటి స్త్రీల యొక్క గుణగణాలు, వారందరూ ప్రభువును వెంబడించిన విధానము, తద్వారా వారి జీవితాల్లో కలిగినటువంటి పరిస్థితులను ఈ సమయంలో స్పీట్ రూపంలో మనందరం చూద్దాము. నడు నడు నడు. ఎవరు మీరందరూ? ఎందుకలా నన్ను చూస్తున్నారు? నీవు చూడడానికి మనిషిలానే మాట్లాడుతున్నావు. చూడడానికి ఎందుకు ఇలా ఉప్పు స్తంభంలా ఉన్నావు? అది ఒక పెద్ద కథ. ఏం పర్లేదు, చెప్పు. నేను బైబిల్లో చెప్పబడిన లోతు యొక్క భార్యను. మేము సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించేవారము. ఆ పట్టణంలో ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ పాపము చేసేవారు. అందువల్ల దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో తన దేవదూతను పంపించి నన్ను, నా కుటుంబాన్ని ఊరి బయటకు తీసుకొని వచ్చి వెనుకకి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పారు. నీ జీవితం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకైతే అస్సలే ఊరి విడిచి వెళ్ళడమే ఇష్టం లేదు. దేవుడు ఎంత చెప్పినా వినకుండా వెనక్కి తిరిగి చూశాను. నీ జీవితం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మరి దేవుడు నిన్ను, నన్ను ప్రేమించి నరకం నుండి, నాశనం నుండి తప్పించాలని ఆశపడుచున్నాడు. మీరు కూడా నా వలె విడిచి వచ్చిన పాప జీవితాన్ని, నీచ కార్యాలను, వ్యసనాలను చెడుటకు మరలా తిరిగి చూస్తున్నారేమో. జాగ్రత్త. దేవుని మాటను నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా నష్టపోయేది మాత్రం మనమే. అవును, నీ జీవితం అనేక మందికి హెచ్చరిక లాంటిది. అవును, కానీ నువ్వేంటి అప్పటి నుంచి అలా గుండెని పట్టుకొని నిల్చున్నావు? నేను ఇస్సాకు భార్య అయిన రెబ్కాను. నేను యథాప్రకారం నా కుండ పట్టుకొని బావి దగ్గరకు వెళ్తుండగా ఒక ప్రయాణికుడును అతని ఒంటలను ఎన్నో అక్కడ కూర్చుంటే నేను చూశాను. వారు ఎంతో దాహంతో ఉన్నట్టు నేను చూసి వెంటనే వారికి నీళ్లు తోడిపోసాను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, వారు అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు ఒక కన్యకను వెతకడానికి వచ్చాడని. నీ జీవిత కథ చాలా ఆసక్తిగా ఉంది. నేను వివాహ విషయంలో దేవుని చిత్తంనే ఎన్నుకున్నాను. దేవుని చిత్తమే నా జీవితంలో జరిగించాలని, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తితోనే నా వివాహం జరగాలని నేను ఎంతో ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే ఆశ్చర్య రీతిగా దేవుడు ఇస్సాకుతో నా వివాహం జరిగించాడు. దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటాడు. ఇందులో ఇస్సాకు నా భర్తనే కదా, మరి యాకోబు నా చిన్న కుమారుడే కదా. నాలాగే మీరు కూడా ఉండాలి. నీ జీవిత కథ ద్వారా నువ్వు ఇక్కడున్న యవనస్తులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరందరూ కూడా వివాహ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతిరోజు ప్రార్థించండి. మీ విషయంలో దేవుని చిత్తం నెరవేరేలాగా అది ఎంత ఆలస్యమైనా కానీ, ఎంత కష్టమైనా కానీ దేవుని మీదే ఆధారపడి, అప్పుడు నాలాగే ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. అవును, దేవుడి చిత్తానికి, దేవుడి మాటకి లోబడితే చాలా ఆశీర్వాదం. కానీ నేను, నా భర్త అటువంటి జీవితాన్నే కోల్పోయాం. ఎందుకని? ఇంతకి నువ్వెవరు? నా పేరు సబీరా, నా భర్త అనన్య. మేము మా గురించి అపోస్తల కార్యంలో రాయబడి ఉంటుంది. మా పొలమంతటిని అమ్మి దానికి వచ్చిన ధనాన్ని దేవుడి సేవకి ఇవ్వాలని ఆశపడ్డాం. కానీ వచ్చిన ధనంని చూడగానే మా హృదయంలో దురాశ పుట్టింది. అందులో కొంత దాచుకొని మాకు ఇంతే వచ్చిందని దేవుని సేవకులతోనూ అక్కడ ఉన్న వారందరితోనూ అబద్ధం చెప్పాం. అందువలన మేము దేవుని శాపానికి గురి కావాల్సి వచ్చింది. మేము అక్కడికక్కడే మరణించాల్సి వచ్చింది. వింటుంటేనే చాలా భయంగా ఉంది. ఇంతకీ మీ జీవితాల ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? యథార్థంగా ఉండడం అంటే దేవునికి చాలా ఇష్టం. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. ప్రజలకి దేవునితోని యథార్థంగా ఉండాలి. ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. మనము ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాం కదా. ఇంతకీ నువ్వెవరు? నువ్వు కూడా అలాగే చాలా సంతోషంగా ఉన్నావు. నా పేరు రూతు. నేను మోయాబీయురాలిని. నాకు నిజమైన దేవుడు ఎవరో తెలియదు.
తెలియక నేను విగ్రహారాధన చేసేదానని. అయితే మా అత్త అయిన నయోమి ద్వారా ఆ సర్వశక్తుడైన దేవుని కోసం నేను తెలుసుకున్నాను. అప్పటి నుండి ఆ సర్వశక్తుడైన దేవుణ్ణే ప్రార్థించడం ప్రారంభించాను. నీ జీవిత కథ చాలా ఆసక్తిగా ఉంది. ఇక్కడ ఉన్న వారి కోసం మరొకసారి చెప్పవా? అలాగే, తప్పకుండా. నా భర్త చనిపోయిన తర్వాత నేను నా దేశాన్ని, నా తల్లిదండ్రులను విడిచి నా అత్త అయిన నయోమితో కలిసి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాను. నా జీవితంలో నాకు ఎలాంటి నిరీక్షణ ఆధారం లేనప్పటికీ ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి నేను విడువగా సేవిస్తూనే వచ్చాను. అప్పుడు మా అత్తకి బంధువైన బోయాజుతో దేవుడు నా వివాహాన్ని జరిగించాడు. అతడు చాలా మంచివాడును, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఇక్కడ ఉన్న వారికి నీ జీవిత కథ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వెనుక వాళ్ళకి కనిపించలేదట, మామయ్య కూర్చోమని చెప్పిండు. కూర్చో. దేవుడు ఇక్కడ ఉన్న నీ ఎండిన జీవితాన్ని కూడా చిగురింప చేయగలడు. నీవు నిజంగా ఆ దేవుని నమ్మి ఆ దేవుడే నిజమైన దేవుడని విశ్వసిస్తే, ఆయన పైన ఆధారపడితే ఆయన రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. కావున నిత్యము విడవక మానక ఆ దేవుణ్ణే ప్రార్థిద్దాం. ఇంతకు నీ పేరేమి? నా పేరు మగ్దలేని మరియా. ఓ, యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత మొట్టమొదట కలిగింది నిన్నే కాదు. నీవెంత ధన్యురాలివి. అవును, ఏసైని కలిగి ఉండడం, ఏసైని చూడడం నిజంగా ధన్యమే. ఏసయ్య నాలో లేనప్పుడు నేను ఎన్నో పాపాల్లో శాపాల్లో జీవించిన దాన్ని. కానీ ఏసయ్య నాలోకి వచ్చి నన్ను పరిశుద్ధపరిచి నన్ను క్షమించి నన్ను మార్చివేశాడు. నన్ను మార్చిన ఆయన ప్రేమను నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆయనను విడిచి జీవించను లేను. ఇక మీదట ఆయన కోసమే బ్రతికేదను. నీ జీవితం ద్వారా ఇక్కడ ఉన్న వారికి ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు నాకు ఎన్నో మేలు చేసి ఉన్నాడు. అలాగే ఇక్కడ ఉన్న మనందరికీ ఎన్నో మేలు చేసి ఉన్నాడు. దేవుడు చేసిన మేళ్ళకి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి. చూశారు కదా, ఈ స్కిట్ ద్వారా దేవుని మాట వినడం వలన ఎలాగో ఆశీర్వదించబడి ఉన్నారో, అలాగే దేవుని మాట వినకుండా అవిధేయత చూపించడం వలన ఎలా నష్టపోయారో. కాబట్టి ఇక్కడున్న మనం అందరమును ఎల్లప్పుడూ అన్ని విషయములలో దేవునికి లోబడి ఉన్నాం.